హలో అందరికీ నమస్కారం. ది టెక్ కంప్యూటర్స్ ప్రెజెంట్స్ మీలో ఎవరికి నాలెడ్జ్ ఉంది కో పవర్డ్ బై టీటీసీ అండ్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్. ఎలా ఉన్నారు అందరూ? చాలామంది థంబ్‌నెయిల్ చూసి వచ్చుంటారు. లేదంటే వీడియో జనరల్‌గా చూసి వచ్చి ఏంటి ఈడు సూటు బూటు ఏసుకున్నాడు అనుకుంటున్నారా? సో మన ఛానల్‌లోని ఒక కొత్త రకమైనటువంటి సిరీస్‌ని అయితే ప్లాన్ అయితే చేశాను. సో ఈ సిరీస్ అనేది ఎపిసోడ్ వైస్‌గా అయితే మీకు వస్తుంది. అంటే ప్రతి శనివారం సాయంత్రం 5 గంటలకి మీకు ఎపిసోడ్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. ఏంటి సిరీస్ కాన్సెప్ట్ అంటే సింపుల్‌గా ఏదైతే మన కంప్యూటర్ అండ్ ల్యాప్‌టాప్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఉంది కదా! ఇది మీకు కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ వేలోని టీచ్ చేయాలి అనే ఆలోచనతోనైతే ఈ సిరీస్‌ని అయితే స్టార్ట్ చేశాను. సో ఇది మీకు ఎపిసోడ్ రూపంలో వస్తుందని చెప్పాను కదా! ప్రతి ఎపిసోడ్‌లో కూడా నేను మీకు ఒక 5 ప్రశ్నలు అయితే అడుగుతాను. కంప్యూటర్ అండ్ ల్యాప్‌టాప్ రిలేటెడ్ అయితే ఉంటాయి. ప్రతి ప్రశ్నకి కూడా 4 ఆప్షన్స్ అయితే చూడడం అయితే జరుగుతుంది. అలా నేను ఆ ప్రశ్న అడిగి 4 ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత 10 సెకండ్ల టైం అయితే ఇస్తాను. దాని తర్వాత ఆన్సర్ రివీల్ చేస్తాను. అలా 5 ప్రశ్నలు అడిగిన తర్వాత ఔట్ ఆఫ్ 5 క్వెషన్స్‌లోని మీరు ఎన్ని క్వెషన్స్‌కి సరైన సమాధానం ఇచ్చారు అనేది మీ ఆన్సర్‌ని కమెంట్‌లో అయితే కమెంట్ చేస్తారు. సో ఈ విధంగా మన సిరీస్ అయితే ప్లాన్ అయితే చేసాం. సో దీంట్లో మీకు లేటెస్ట్‌గా వచ్చినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే గనుక దాన్ని కూడా ఈ ఏదైతే మన సిరీస్ ఉంటుంది కదా! ఈ ఎపిసోడ్‌లో క్వెషన్ రూపంలో అయితే వాటినైతే యాడ్ అయితే చేస్తాను. సో రియల్ టైమ్‌లో జరిగే సిట్యుయేషన్స్ కూడా మీకు ఈ రూపంలో అయితే చూడడం అయితే జరుగుతాయి. సో ఈ విధంగా అయితే ఇది ప్లాన్ అయితే చేస్తున్నాము. అండ్ రేపు అంటే సండే రోజున మనం ల్యాప్‌టాప్, కంప్యూటర్ రిలేటెడ్ వారంలో జరిగినటువంటి న్యూస్ ఏదైతే ఉంటుంది కదా! అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను మీకు ఇచ్చే ఒక కొత్త కైండ్ ఆఫ్ సిరీస్‌ని కూడా స్టార్ట్ చేస్తున్నా. ఇది కూడా వీక్లీ సిరీసే ఉంటుంది. అంటే మోస్ట్‌లీ ఎవ్రీ సండే అయితే ఈ సిరీస్ చూడడం అయితే జరుగుతుంది. సో దాని గురించి మనం రేపటి ఎపిసోడ్‌లో మాట్లాడుకుందాం. రేపటి వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఈరోజు మనం ఆలస్యం చేయకుండా మన ఈ ఎపిసోడ్‌ని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో చూస్తున్నారు కదా! నా దగ్గర ఆల్రెడీ క్వెషన్స్ ఉన్నాయి. దానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఆన్సర్ కూడా ఉన్నాయి. మీకు ఈ ప్రశ్న వాటి యొక్క సంబంధించిన ఆప్షన్స్ అండ్ ఆన్సర్ అనేది స్క్రీన్ మీద అయితే యాడ్ అయితే చేస్తాను. సో దాంట్లో మొదటి ప్రశ్న, ఒక మానిటర్లో 144 హెర్ట్జ్ అని ఉంటే దాని అర్థం ఏంటి? ఆప్షన్ ఏ, ఆ మానిటర్ 144 వాట్స్ పవర్ సప్లై తీసుకుంటుంది. ఆప్షన్ బి, స్క్రీన్ సైజు 144 మిల్లీమీటర్స్ అని ఉంది. ఆప్షన్ సి, స్క్రీన్ 1 సెకండ్ లో 144 టైమ్స్ రిఫ్రెష్ అవుతుంది. ఆప్షన్ డి, మానిటర్ లో 144 GB ఇన్బిల్ట్ ర్యామ్ ఉంది. సరైన సమాధానం ఆప్షన్ సి. మన మానిటర్ అనేది ఒక సెకండ్‌లోని 144 సార్లు రిఫ్రెష్ అవుతుంది. సో ఈ రిఫ్రెష్ రేట్‌ని మనకి 144 హెర్ట్జ్‌తోనైతే కొలవడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు గేమ్ యొక్క ఫ్రేమింగ్ అనేది ఫాస్ట్‌గా ఉంటే గనుక ఓవరాల్‌గా గేమ్ అవుట్‌పుట్ అనేది మనం యాక్యురేట్ చేయడానికి అంటే యాక్యురేట్‌గా గేమ్ ఆడడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఈ స్క్రీన్స్ మీకు ఎక్కడ ఉపయోగపడతాయి అంటే వాలరెంట్ గానీ, సీఎస్ గానీ సో అలాంటి టైమ్ అప్పుడు ఫ్రేమ్స్ అనేవి ఫాస్ట్‌గా రిఫ్రెష్ అయితే మన ఎనిమీ అనేది ఫాస్ట్‌గా రెండర్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో అలాంటి టైంలోని మనకి ఈ రిఫ్రెష్ రేట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మానిటర్ స్క్రీన్‌ని ఫాస్ట్‌గా రిఫ్రెష్ అయితే చేస్తుంది. అయితే మానిటర్ ఒక దాంట్లోనే రిఫ్రెష్ రేట్ ఉంటే గేమ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందంటే కాదు. రిమైనింగ్ కాంపోనెంట్స్ అన్నీ కూడా అంతే పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలి. సో ఆ విధంగా ఉన్నప్పుడు మానిటర్ దానికి సపోర్ట్ అయితే చేస్తుంది. సో సపోర్టివ్‌గా మనకి ఈ మానిటర్ అనేది చూడడం జరుగుతుంది. దాని యొక్క రిఫ్రెష్ రేట్ అనేది చూడడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మన సెకండ్ ప్రశ్న, DDR4 ర్యామ్‌తో కంపేర్ చేస్తే DDR5 ర్యామ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? ఆప్షన్ ఏ, స్టోరేజ్ డబుల్ అవుతుంది. ఆప్షన్ బి, స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఆప్షన్ సి, హీట్ డిక్రీజ్ అవుతుంది. ఆప్షన్ డి, కాస్ట్ లో అవుతుంది. సరైన సమాధానం ఆప్షన్ బి, స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. సాధారణంగా మనకి DDR4 ర్యామ్‌తో కంపేర్ చేసుకుంటే DDR5 ర్యామ్ అనేది స్పీడ్‌ని అయితే ఎక్కువగా వేగంగా అందిస్తుంది. సో దీనివల్ల మన ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయితే అవుతుంది. అయితే మనం ర్యామ్ ఒకటే అప్‌గ్రేడ్ చేసి స్పీడ్‌ని అందుకోవాలి అనుకుంటే గనుక అది సాధ్యం అవ్వదు. సో ర్యామ్‌తో పాటు రిమైనింగ్ కాన్ఫిగరేషన్ కూడా మనకి ప్రాపర్‌గా అయితే ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మనకి స్పీడ్ అనేది అచీవ్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మీ కాడ DDR4 సిస్టమ్ ఉన్నటువంటి ఒక పీసీబీలోని మీరు DDR5 ర్యామ్‌ని యాడ్ చేసి స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది కదా అనుకుంటే గనుక అది అవ్వదు. DDR4లోనే అది పనిచేస్తుంది. రిమైనింగ్ కాన్ఫిగరేషన్ అంతా కూడా DDR5కి సెట్ అయ్యి ఉంటేనే అప్పుడు మీరు DDR5 యొక్క పర్ఫార్మెన్స్‌ని అయితే అచీవ్ అయితే చేయొచ్చు. అండ్ మన మూడో ప్రశ్న, ఇంటెల్ సిపియూలో పేరు చివర K అని ఉంటే దాని అర్థం ఏంటి? ఆప్షన్ ఏ, ఆ సిపియూ ఎక్కువ పవర్ తీసుకుంటుంది. ఆప్షన్ బి, ఆ సిపియూ ల్యాప్టాప్ కోసం మాత్రమే. ఆప్షన్ సి, ఆ సిపియూలో గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. ఆప్షన్ డి, ఆ సిపియూని ఓవర్ క్లాక్ చేయొచ్చు. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఆ సిపియూని ఓవర్ క్లాక్ చేయొచ్చు. సాధారణంగా మీరు ఇంటెల్ సిపియూస్ లేదా వేరే ఏ సిపియూస్ అయినా సరే
పేరు చివర మనకి ఆల్ఫాబెట్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క ప్రాసెసర్కి కూడా ఏదో ఒక కైండ్ ఆఫ్ ఆల్ఫాబెట్ ఉంటుంది, కొన్నిటికి మనకి ఎలాంటి ఆల్ఫాబెట్ అయితే ఉండదు. సో ఆల్ఫాబెట్ని చెక్ చేసుకోండి, ఒక్కొక్క ఆల్ఫాబెట్కి ఒక్కొక్క అర్థం అయితే ఉంటుంది. ఇప్పుడు అడిగిన ప్రశ్నలో కే అని ఉంటే కనుక ఆ ప్రాసెసర్ మనం ఓవర్ క్లాక్ చేయొచ్చు, అంటే ప్రాసెసర్ తన శక్తికి మించి మనం దాన్ని ఎక్కువ పని చేయించే అవకాశాలు అయితే ఉంటాయి. సో దీనివల్ల మనకి ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటుగా ఆ ప్రాసెసర్ అనేది తన శక్తికి మించి ఎక్కువ వేగంతో పనిచేస్తుంది కాబట్టి ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది, ఎక్కువ హీట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని కూడా మీరు గుర్తయితే పెట్టుకొని ఓవర్ క్లాక్ చేయాలా వద్దనేది ఆలోచించండి. ఓవర్ క్లాక్ చేయడం వల్ల ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయితే అవుతుంది. అండ్ మన 4వ ప్రశ్న, మన ల్యాప్టాప్లో CPU, GPU, RAM అండ్ SSD వీటి యొక్క పనితనం తెలుసుకోవడానికి వీటిలో ఏది యూజ్ చేస్తారు? ఆప్షన్ ఏ డివైస్ మేనేజర్, ఆప్షన్ బి ఫైల్ ఎక్స్ప్లోరర్, ఆప్షన్ సి టాస్క్ మేనేజర్, ఆప్షన్ డి కంట్రోల్ ప్యానెల్. సరైన సమాధానం ఆప్షన్ సి టాస్క్ మేనేజర్. సాధారణంగా టాస్క్ మేనేజర్లో మన కంప్యూటర్కి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే చూడడం జరుగుతుంది. అంటే మీరు PC ఆన్ చేసినప్పుడు PCతో పాటుగా ఏ యాప్స్ ఆన్ అవుతున్నాయి అనేది స్టార్టప్ యాప్స్లో చూపించడం అయితే జరుగుతుంది. దాంతోపాటుగా మీ బ్యాక్గ్రౌండ్లో మీకు తెలియకుండా ఏ యాప్స్ రన్ అవుతున్నాయి అనేది మీకు చూపించడం జరుగుతుంది. దాంతోపాటుగా మీ ఓవరాల్ ప్రాసెసర్ కావచ్చు, ర్యామ్ కావచ్చు, స్టోరేజ్ కావచ్చు, గ్రాఫిక్ కార్డ్ కావచ్చు, వీటి మీద ఎంత ఒత్తిడి పడుతుంది, ఏది ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది అనే విషయాలన్నింటినీ కూడా మీరు టాస్క్ మేనేజర్లో తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీని ద్వారా మీ ల్యాప్టాప్ లేదా PCలోని ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. 5వ ప్రశ్న, NVMe SSD SATA SD కన్నా ఫాస్ట్గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఆప్షన్ ఏ పవర్ అవసరం లేదు, ఆప్షన్ బి PCI ఇంటర్ఫేస్ మారుతుంది, ఆప్షన్ సి తక్కువ రేటుకి దొరుకుతుంది, ఆప్షన్ డి పైవేవి కాదు. సరైన సమాధానం ఆప్షన్ బి PCI ఇంటర్ఫేస్ మారుతుంది. సాధారణంగా మనకి NVMe SSDs అనేవి SATA SSDతో కంపేర్ చేసుకుంటే కనుక వీటి యొక్క కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అనేది కంప్లీట్గా చేంజ్ అయితే అవుతుంది. సో దీనివల్ల వీటి యొక్క రీడ్ అండ్ రైట్ స్పీడ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయితే అయిపోతాయి. మీకు M.2 NVMe SSDలోనే M.2 SATA SD కూడా ఉంటుంది. సో ఈ రెండు చూడడానికి సిమిలర్గా ఉన్నప్పటికీ వీటిని ఐడెంటిఫై చేయాలి అంటే ఎక్కడైతే మన పవర్ కనెక్టర్స్ ఉంటాయి కదా, అక్కడ మీకు 2 నాచ్లు అయితే SATA SDలో చూడడం జరుగుతాయి. అదే M.2 NVMe SDలో అయితే కనుక ఒక సింగిల్ నాచ్ అయితే చూడడం అయితే జరుగుతుంది. సో మీ మార్కెట్లోని ఒక M.2 NVMe పర్చేస్ చేసేటప్పుడు అది సింగిల్ నాచ్తో వస్తుందా లేదా డబల్ నాచ్తో వస్తుందా అనేది అయితే మీరు తెలుసుకొని అయితే తీసుకోండి. ఇప్పుడు మీరు ఏ ఎస్డీ తీసుకున్నా M.2 NVMe SDని అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రైజెస్ అనేవి ఆకాశాన్ని అంటే విధంగా ఉన్నాయి, బంగారం కన్నా ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయి కాబట్టి వాటిని ఆలోచించుకొని మీరు ఒక ఎస్డీని అప్గ్రేడ్ అయితే చేసుకోండి. సో ఈ 5 ప్రశ్నల్లో మీరు ఎన్ని ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు అనేది అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఎపిసోడ్ నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్తో కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.